హైదరాబాద్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ కు తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా పేరు మార్చింది జీహెచ్ఎంసీ. ఫ్లైఓవర్ కు రెండు వైపులా ఆర్చులు నిర్మించేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. సెక్రటేరియట్ దగ్గర రద్దీ దృష్ట్యా 1996లో సెక్రటేరియట్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వరకు తెలుగు తల్లి ఫ్లైఓవర్ ను నిర్మించారు. హైదరాబాద్ నగరంలో ముఖ్యమైన ఫ్లైఓవర్లలో తెలుగు తల్లి ఫ్లైఓవర్ అందరికి తెలిసిందే. తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. సో ఇప్పటివరకు తెలుగు తల్లి ఫ్లైఓవర్గా పేరున్న దీనిని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా పేరు మారుస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. మెయిన్గా తెలుగు తల్లి ఫ్లైఓవర్ పైన ఉన్నాము, నిత్యము వేలాది వాహనాలు కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుండి రాకపోకలు సాగిస్తుంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సచివాలయం వద్ద నిత్యము అటు మంత్రులు కావచ్చు, అధికారులు, సామాన్య ప్రజలు సచివాలయానికి రావడము, అందులోనూ హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో సెంట్రల్ జోన్లో ఇది ఒక కీలకమైన ప్లేస్గానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవైపు సచివాలయం, మరోవైపు ఎన్టీఆర్ మార్గ్. మనం ప్రస్తుతం చూస్తున్నాం సచివాలయము, దాని తర్వాత ఎన్టీఆర్ మార్గ్ సంబంధించిన రూటు, ఎట్ ది సేమ్ టైం నక్లెస్ రోడ్డు వెళ్ళే రూటు. ఒకవైపు సచివాలయానికి నిత్యం ప్రజలు వస్తుంటారు, రాకపోకలు సాగిస్తుంటారు. దాంతోపాటు ఇటు ఎన్టీఆర్ మార్గ్, నక్లెస్ రోడ్ సంబంధించి సందర్శకులు ఇటు ఎన్టీఆర్ మార్గ్ సంబంధించి ట్యాంక్ బండ్ అందాలను చూడడానికి వస్తుంటారు. సో ఇట్లా వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్న క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో రద్దీ పెరగడంతో ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించాలి అనేది అప్పటి ప్రభుత్వం భావించింది. 12 మార్చ్ 1996లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీనికి శంకుస్థాపన చేశారు. 12 మార్చి రోజు 1996లో దీనికి శంకుస్థాపన చేసిన తర్వాత ఈ ఫ్లైఓవర్ సంబంధించిన నిర్మాణం చేపట్టారు. మెయిన్గా సెంట్రల్ జోన్లో మనం చెప్పుకుంటున్నట్లు ఇటు సెక్రటేరియట్ ఉండడము, ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్కి ఒకవైపు సెక్రటేరియట్ ఉంటే మరొక వైపు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ సంబంధించి ఇక్కడే ఉంటాయి. దాంతోపాటు ఇటు బీఆర్కే భవన్, ఎట్ ది సేమ్ టైం జీహెచ్ఎంసీకి సంబంధించిన కార్యాలయం, అంటే మెయిన్గా మేజర్ ఎస్టాబ్లిష్మెంట్స్ సంబంధించి ఎక్కువగా ఇక్కడ ఉన్న కారణంగా మొత్తము రద్దీ పెరగడము, వాహన రాకపోకలు కూడా పెరగడంతో కొంతమేరకు ఆ ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ నుండి ఫ్రీ అవ్వడానికి ఫ్లైఓవర్ని అప్పట్లో నిర్మించారు. సో అప్పటి నుండి కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్గా దీన్ని పిలుస్తుంటాము. తెలుగు తల్లి ఫ్లైఓవర్ అంటే మెయిన్గా ఇటు గణేష్ నిమజ్జన శోభయాత్రకు సంబంధించి కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుండే ఒక అద్భుతమైన వ్యూ ఉంటుంది. ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనాలు వీక్షించడానికి ప్రజలందరూ కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్నే ప్రిఫర్ చేస్తుంటారు. సో ఇక ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ని ఇక నుండి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా పేరు మారుస్తూ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. దాదాపు 14 అంశాలకు సంబంధించి ఆమోదం తెలపడంతో పాటు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో